హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఆర్పిఎఫ్ ఇంపార్టెంట్ అయినా జిఎస్ బిట్స్ చూద్దాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మీకు రాబోయే ఆర్పిఎఫ్ గ్రూప్ డి ఎగ్జామ్స్లో కూడా అడగొచ్చు. సో ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, డాష్ కిందికి చెందిన వృక్ష జాతులను మొక్కల రాజ్యం యొక్క ఉభయచర్యలు అంటారు. వెరిఫైడా ఫ్రెండ్స్? కింది వాటిలో ఏ భౌతిక పరిమాణం జరిగిన పని రేటును కొలుస్తుంది? సామర్థ్యం ఫ్రెండ్స్. ప్రాథమిక హక్కులు మన రాజ్యాంగంలోని ఏ భాగంలో పొందుపరచబడ్డాయి? భాగం 3 ఫ్రెండ్స్. టీ సాగు ఏ రకమైన వ్యవసాయ వ్యవస్థకు ఉదాహరణ? తోటల వ్యవసాయం. కింది వాటిలో హార్న్బిల్ పండుగ ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు? నాగాలాండ్. ఇది చాలాసార్లు అడుగుతారు ఫ్రెండ్స్ ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో. కింది వాటిలో అండమాన్ మరియు నికోబార్ దీవులలో ఎత్తైన శిఖరం ఏది? సడిల్ పీక్. ప్రార్థనా సమాజ్ స్థాపకుడు ఎవరు? ఆత్మారాం పాండురంగ. భూమి యొక్క ఖండాంతర ద్రవ్యరాశి యొక్క ప్రధాన ఖనిజ భాగాలలో కింది వాటిలో ఏది ఒకటి? సిలికా ఫ్రెండ్స్. భారత రాజ్యాంగాన్ని రాజ్యాంగ సభ ఆమోదించింది నవంబర్ 26 ఫ్రెండ్స్. ఆమోదించింది నవంబర్ 26, అమల్లోకి వచ్చింది మాత్రం జనవరి 26, 1950. కిరణజన్య సంయోగక్రియకు అవసరమైన కాంతి శక్తిని ట్రాప్ చేయడానికి సహాయపడే మూలకాన్ని గుర్తించండి. కెరోటినాయిడ్ ఫ్రెండ్స్. కెరోటినాయిడ్. సో ఇవే ఫ్రెండ్స్. మీకు కానీ వీడియో నచ్చినట్టయితే, ఈ బిట్స్ కానీ మీకు నచ్చినట్టయితే ఇంకా కావాలంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా నేను చేయనీకి వీడియోస్ చేయనీకి ట్రై చేస్తాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.